హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్. మొత్తానికి ఓజీ మాన్యా అయితే మొదలైపోయింది. ఎక్కడ చూసినా కానీ ఓజీ ఓజీ అనే రియాక్షన్ తెలిసిందే కదా. ఇటు ఇండస్ట్రీలో కానీ లేదు అంటే ఇటు ఆడియన్స్లో కానీ ముందు ఓజీ గురించే టాక్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ముందు ఇది హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే పాన్ ఇండియా రేంజ్లో హిట్ అవుతుందా లేదా అనేది మాట్లాడుకోవాలి. సో తెలిసిందే కదా, అన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీస్ అయితే అయిపోతున్నాయి. అందులోనూ కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కూడా వేరే లెవెల్ కదా. సో మరి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు పక్కన పెట్టేసి, అంటే తెలుగు లాంగ్వేజ్లో తెలిసిందే కదా, ఆల్రెడీ బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి, అదైతే తెలిసిన విషయమే. మిగతా స్టేట్స్లో ఎలా ఉండబోతుంది అనేది చిన్నగా అయితే తెలుసుకుందాం, పెద్దగానే తెలుసుకుందాం. సో పక్కన స్టేట్ అయిన మహారాష్ట్రకి వెళ్తే కనుక ఆల్రెడీ ఈయన ఇంతకుముందు పొలిటికల్గా కూడా అక్కడ చాలా నేమ్ అయితే సంపాదించుకోగలిగారు. అంటే అప్పట్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్ ద్వారా కానీ లేదు అంటే ఎక్కువగా ప్రజల్లో తిరగడం కానీ ఆ టైంలో అయితే జరిగిందనమాట బీజేపీ తరఫున. సో ఆ టైంలో ఈయనకి బాగా గుర్తింపు అయితే లభించింది మహారాష్ట్రలో అయితే మాత్రం. సో ఆ పరంగా కూడా, అంతేకాకుండా ఇంతకు ముందు నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ మనకి నార్త్ సైడ్ కూడా బాగా ఆడిన రోజులు అయితే ఉన్నాయన్నమాట, ఖుషి ఇవన్నీ కూడా. సో మరి అలాంటి సిచ్యువేషన్లో ఇన్నాళ్ళ తర్వాత ఎంత హైప్తో, అందులోనూ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందని కొంచెమైనా తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా మనకు కూడా. సో అలాగే ఒక డిప్యూటీ సీఎం అయ్యండి ఆయన మూవీ హీరోగా నటించిందే వస్తుంది అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మరి ఆ రకంగా చూసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు ఆల్రెడీ ఆయన కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి నార్త్ సైడ్. ఇక మరి ఇటుపక్క రాష్ట్రం అయిన తమిళనాడు విషయానికి వస్తే కనుక ఆయన స్టార్డమ్ అనేది నెక్స్ట్ లెవెల్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. తమిళనాడులో విజయ్ గారు కూడా ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, దళపతి విజయ్ గారు. అలాగే ఇక బాలీవుడ్లో కూడా చాలామందికి అయితే తెలుసు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఆ రేంజ్లో అయితే ఆయన ఐడెంటిఫికేషన్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. దాంతోపాటుగానే క్రేజ్ విషయానికి వస్తే ఇప్పుడున్న హీరోస్లో ఆయనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అంటే ఆ అభిమాని ఈ అభిమాని అని కాదు, పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే అందరూ వచ్చి చూసే విధంగా అయితే ఉంటుందన్నమాట. దానికి తోడుగా ఇందులో మెయిన్ హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ రన్ రాజా రన్ తర్వాత సాహో లాంటి పెద్ద సినిమా తీసి మన సుజిత్ గారు అయితే మాత్రం నిరాశను మిగిల్చారు అప్పట్లో. మరి ఆయనకి ఈ టైంలో ఖచ్చితంగా హిట్ కావాల్సిందే. దానికి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈయన వీరాభిమాని అనమాట. సో దానివల్ల ఖచ్చితంగా తన హీరోని ఎలా చూసుకోవాలనుకున్నారో అలా స్క్రీన్ మీద మిగతా అభిమానులకు కూడా చూపిస్తారు సుజిత్ గారు అని తెలుస్తూ ఉంది. ఇక మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక ఒకవైపు రాజకీయంగా చాలా బిజీ అయితే అయ్యారు. దాని తర్వాత ఎలక్షన్స్ కంప్లీట్ అవటం, డిప్యూటీ సీఎం అవటం, ఇదంతా పక్కన పెడితే మొన్న వచ్చిన హరిహర వీరమల్లు అయితే మాత్రం కొంత నిరుత్సాహాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. సో ఫ్యాన్స్ కూడా మంచి ఆకలి మీద ఉన్నారని తెలిసి ఆయన తీసిన సినిమానే ఈ ఓజీ అన్నట్టయితే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆయనకి ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, సినిమాలో ఏ కంటెంట్ అయితే జనాలు కావాలనుకుంటున్నారో ఆ కంటెంట్ను ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఓజీ వస్తుందనేలా అయితే ఉంది మనకి. గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా. సో మరి అంత జాగ్రత్తగా అయితే చేస్తూ ఉన్నారనమాట. ఒకవైపు సుజిత్ గారు, ఇంకొక వైపు పవర్ స్టార్ గారు, వీళ్ళిద్దరూ అయితే మాత్రం కలిసి అభిమానులకి ఏ రకమైన మూవీ ఇవ్వాలనుకుంటున్నారో అదే ఈ ఓజీ అని అయితే చెప్పొచ్చు. అలాగే మరి వీళ్ళిద్దరితో పాటే ఇంకొక అతను అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలి, నేనేంటో ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. ఆయన ఇంకెవరో కాదండి, తమన్ గారు. మీరు విన్నది కరెక్టే. ఎక్కడ చూసినా అనిరుద్ధ్ గారి డామినేషనే ఎక్కువగా ఉంది ప్రతి చోట కూడా. అంటే తమిళ్లో కావచ్చు, తెలుగు మూవీస్ కావచ్చు, ఏవైనా అనిరుద్ధ్ గారే హవా నడుపుతూ ఉన్నారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నేనున్నాను, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ రేంజ్లో ఉంటుంది అని చూపించుకోగలగడానికి తమన్ గారికి ఉన్న అవకాశం ఈ మూవీ అని అయితే చెప్పచ్చు. సో మరి దీనికి ఆయన 100% పెట్టాను లిటరల్గానైతే చెప్తూ ఉన్నారు. జైలర్ కానీ, విక్రమ్ కానీ, ఇంకా చాలా మూవీస్ అన్నిటికీ ఈ ఒక్క మూవీ సమాధానం చెప్పగలదు అని కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారనమాట. సో మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలాంటి పవర్ఫుల్ హీరో, దీనికి తోడు స్టైలిష్గా టేకింగ్ అంతా చూపించగలిగి స్క్రీన్ ప్లే అంతా తీయగలిగిన సుజిత్ గారు, వీళ్ళ కాంబినేషన్లో వస్తుంది ఓజీ కాబట్టి. సో మరి ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సే ఉంది పాన్ ఇండియా లెవెల్లో కూడా. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దానికి తోడుగా ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయాలి అనుకుంటూ ఉన్నారనమాట. ఆల్రెడీ కంటెంట్ ద్వారా హిట్ అయిపోతుంది, కానీ ఫ్యాన్స్ కూడా మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మూవీ రాగానే ఖచ్చితంగా హిట్ బొమ్మని చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, అలాగే కుదిరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.